బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వారి అంతర్గత సమస్యను పరిష్కరించుకోలేక కాంగ్రెస్ పార్టీ పైన, మా ముఖ్యమంత్రి పైన, మా ప్రభుత్వం పైన, దేశంలో ఉండేటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ పైన కేటీఆర్, హరీష్ రావు పదే పదే అబద్ధాలు, అసత్యాలు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజు తెలంగాణలో ఎస్సీ కేటగరైజేషన్ చేసిన తర్వాత ఏ ఒక్క ఎస్సీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి జెండా పట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఇలా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల వర్గీకరణ కళను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా దానికి వన్ మ్యాన్ కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గెజిట్ ఇచ్చి ఇలా ఆ వర్గాల పట్ల, ఆ జాతుల పట్ల ఆనాడు ఇందిరాగాంధీ, ఈనాడు రేవంత్ రెడ్డి ఒక గొప్ప స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆ వర్గాలలో ఇచ్చారు. దాంతోపాటు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసి ఈరోజు ఈ దేశంలో బీసీ కులగణన చేసి బీసీ వర్గాలలో అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి లబ్ధి ఆ వర్గాలకు చేరాలంటే నీళ్లకు నీళ్లు, పాలకు పాలు వేరు చేస్తే కానీ ఇలా అర్థం కాదనేటువంటి ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఈరోజు తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు, మా నాయకురాలు సోనియా గాంధీ గారు వారి సూచన మేరకు ఈరోజు బీసీ కులగణను ఈరోజు తెలంగాణలో చేపట్టినటువంటి ప్రభుత్వం మొట్టమొదటిగా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఒకవైపు బీసీలు కూడా బీఆర్ఎస్ను నమ్మేటువంటి పరిస్థితులు లేదు. ఈ రెండు గమనించి కేసీఆర్ ఒక డ్రామాకు తెరదీసిండు. ఏంటిది ఆ డ్రామా అంటే, వాళ్ళ బిడ్డ పేరుతోని ఒక డ్రామాను స్టార్ట్ చేసి ఆమె లేఖ రాసినట్టు, ఆమె వరంగల్ సభను అభినందిస్తున్నట్టు, ఫలాంది మాట్లాడితే బాగుండు, ఫలానా అంశం మాట్లాడితే బాగుండు అని చెప్పేసి శ్రీరామ కథలు మొత్తం కూడా చెప్తూ ఈరోజు కొత్త డ్రామాకు తెరదించిండు. బీజేపీకి దగ్గర అవుతుందని చెప్పేసి ప్రజలు భావించడం కాదు కదా. పార్లమెంటు ఎన్నికల్లో 1 గంట తర్వాత, పోలింగ్ స్టార్ట్ అయిన గంట తర్వాత ఇద్దరు చైర్లు ఒకటెంటి కిందకి వచ్చి ఆయిబాయి తీసుకొని ఇద్దరు బీజేపీకి కలిసి పనిచేసినటువంటి సంగతి తెలంగాణ ప్రజలు గమనించారు. బీజేపీ బీఆర్ఎస్ వేరు అనుకోవట్లేదు. ఇలా కవిత రూపకంగా బీఆర్ఎస్కు దగ్గరైతుందని భావిస్తున్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పేసి అడ్డగోలు ప్రశ్నలు ఏదో అడిగినట్టు, రేపు మేము అది కాదు అని సమాధానం చెప్పేటువంటి ఒక డ్రామా కోసం మాత్రమే డ్రామారావు ఒక గేమ్ను స్టార్ట్ చేసిండ్రు. దీనికి దర్శకత్వము, దీనికి కథ మొత్తం కేసీఆర్ది. ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తాము. ఇలా మేము హరీష్ రావుకి ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కేటీఆర్ కాకుంటే కవిత అనేటువంటిది వాళ్ళు ఇద్దరు చుట్టూ రాజకీయాన్ని తిప్పుతురు, నిన్ను దొక్కేయడం కోసమే చెప్తురు. ఇంకా నువ్వు వాళ్ళ మాటలు నమ్మి మా పార్టీ పైన, మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే బదనమయ్యేది, మునిగిపోయేది నీ పడవని అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ దేశంలో 10 సంవత్సరాలలో అత్యధిక కరప్షన్, అత్యధిక అవినీతికి పాల్పడ్డటువంటిదంటే కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి అనేక నేషనల్ దర్యాప్తు సంస్థలు కానీ, అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ, అనేక మంది మేధావులు కానీ, ఇంటెలెక్చువల్స్ కానీ, ఆర్థికవేత్తలు కానీ చెప్పినటువంటి సత్యం మన కళ్ళ ముందు ఉన్నది. ఇలా కాళేశ్వరంలో ఎంత కుంభకోణం అయింది. ధరణి అనేటువంటిది కేసీఆర్కు ఒక ఏటీఎం లాంటిదని మా నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాలలో మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మందిని బెదిరించి అక్రమంగా వాళ్ళ ఆస్తుల్ని గుంజుకొని ఇక బయటి సమాజానికి చెప్పుకుంటే కూడా
చెగ్గితో తలదించుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడ్డది వాళ్ళు. ఇంతటితో సరిపోకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు గంజాయి డ్రగ్స్ కూడా వాళ్ళు ప్రేరేపించి సప్లై చేసేసి ఈ రాష్ట్రాన్ని మరింత హీనమైన స్థితికి దిగజార్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఈరోజు పదే పదే మా అధిష్టానానికి అప్పీల్ చేసి పదే పదే రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసేటువంటి ఒక నీచమైన స్థితికి వాళ్ళు దిగజారిపోయిందంటేనే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. ప్రజలు నచ్చి మెచ్చి భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా చేసుకున్నటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర పరువు తీసి మాకు మహిళలంటే గౌరవం, మహిళల్ని గౌరవించే పార్టీ, ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానిగా మహిళను చేసినటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. కానీ కేసీఆర్ బిడ్డ కేటీఆర్ చెల్లె ఈ రాష్ట్ర పరువు తీయడానికి ఢిల్లీకి పోయి లిక్కర్ దందా చేసింది. ఈ లిక్కర్ దందా చేయడానికి ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుల్ని బ్యాగులలో సంచులలో నింపుకొని స్పెషల్ ఫ్లైట్లలో పోయి అక్కడ బేరం చేసినటువంటి సంగతి ప్రజలందరూ తెలుసు. దీన్ని ప్రజలు మర్చిపోలేదు. ప్రజల మనసుల్లో ఇంకా అది బలంగా ఉన్నది. దీన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం, మిస్కమ్యూనికేషన్ ప్రజలకు ఇవ్వడం కోసము చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. 15 నెలల పాలన, 10 సంవత్సరాల మీ పాపాలని కడుగుతూ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైన స్కీమ్లు అందిస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఈ దేశంలో ఒక శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రిగా, ఒక యంగ్ ముఖ్యమంత్రిగా, డైనమిక్ డిసిషన్స్ తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ బీసీ కులగణన చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ కులగణనలో జనగణనలో కులగణన కూడా చేపడతామనేటువంటి ఒక స్థితికి కేంద్ర ప్రభుత్వాన్ని దించినటువంటి ఒక గనుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తనకు వస్తున్నటువంటి పేరును అబాస్పాలు చేయడానికి ప్రభుత్వం బదనం చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటేనే గొర్రెల స్కాము, లిక్కర్ స్కాము, కాళేశ్వరం స్కాము, అనేక స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. ఈ రేసింగ్లో స్కాము, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ హయాంలో అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. కాబట్టి లిక్కర్ స్కాము బీజేపీ వాళ్ళు బయటికి తీసారు. మీరు లోపాయకరమైన ఒప్పందం చేసుకొని బెయిల్ తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్లకు మీరు 8 సీట్లలో డిపాజిట్ కోల్పోయేసి వాళ్ళకి 8 సీట్లు అపనంగా అప్పచెప్పారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక బలమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి, బలమైన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఉండటంతోనే వీళ్ళ ఆటలు వ్యక్తిగతంగా ఆయనని క్రిటిసైజ్ చేసి, వ్యక్తిగతంగా ఆయనని రెచ్చగొట్టి, వ్యక్తిగతంగా ఆయన మీద మాట్లాడి, మా కార్యకర్తలు తిరగబడి వారి మీద ఎక్కడన్నా ఏదైనా చేస్తే దాని నుంచి సింపతి పొందడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా తప్ప వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాంట్లో సత్యం లేదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు 2001లో నీ స్థితి ఏంది? ఈరోజు 1600 కోట్లు నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. ఎక్కడి అయ్యి? ఎక్కడి నుంచి వచ్చినాయి? మేము ఈ దేశాన్ని 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ, ఈ దేశంలో లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి పార్టీ, ఈ పార్టీకి ఎవరన్నా సహాయం చేస్తేనే ఇవాళ తప్పుపడుతుందంటే, నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించినవు, 1600 కోట్లు ఒక జాతీయ పార్టీ అకౌంట్లో లేనటువంటి ఆదాయం నీ కాడ ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కేసీఆర్ మాట్లాడిన దానికి, కేటీఆర్ మాట్లాడుతున్న దానికి, హరీష్ రావు మాట్లాడుతున్న దానికి, కవిత మాట్లాడుతున్న దానికి, కవిత కేసీఆర్ కలిసి ఉత్తర ప్రత్యుత్తరాల డ్రామా ఆడుతున్నటువంటి దానికి అన్నిటికీ వివరాలతో కూడుకున్నటువంటి సమాధానం మరొక సందర్భంలో చెప్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.